టిఆర్ఎస్ పార్టీని మీరు మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో బొందబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది. రైతు రుణమాఫీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15 లోపు ఎట్టి పరిస్థితులలో రైతు రుణమాఫీ చేస్తానని చెప్తున్నారు. 500 రూపాయలు ఈసారి కేంద్ర కాంగ్రెస్ ఆడబిడ్డలందరికీ, భారతదేశంలో ఉన్న ఆడబిడ్డలందరికీ వాళ్ళ అకౌంట్ లో ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు వేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఆడబిడ్డ అకౌంట్ లో 1,00,000 రూపాయలు. ఇక్కడ ఉన్న నిరుద్యోగులందరికీ కూడా ప్రతి సంవత్సరము ప్రతి నెల 1,00,000 రూపాయలు జీతంగా వృత్తి ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినారు. భారతదేశంలో ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేసేటానికి 60 లక్షల కోట్లు అయినా భరించి మొత్తం రైతుల రుణమాఫీ చేసేటానికి కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది. డీజిల్ పెట్రోల్ ధరలను 65 రూపాయలు 70 రూపాయలు చేయడానికి రెడీ ఉంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో 105 రూపాయలకు మనం కొంటున్నాము. నిత్యావసర సరుకులు, కిరోసిన్, గ్యాస్, ప్రతి ఒక్క నిత్యావసర సరుకులు ఆకాశం అంటినాయి. జిఎస్టి తగ్గించి, ట్యాక్స్ తగ్గించి నిత్యావసర సరుకులు కూడా అందుబాటులో, సామాన్యులకు అందుబాటులో ఉండేలాగా చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే బీజేపీ పార్టీ ధరలను ఆకాశానికి అంటించి సామాన్య ప్రజల నడ్డి విరిచి సామాన్య ప్రజల కడుపు మీద కొట్టి మనోభావాలు రేకెత్తించి శ్రీరాముని పటం మీద ఓట్లు అడుగుటానికి వస్తున్నారు. శ్రీరామచంద్రుడిని మనం అందరం పూజిస్తాం. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. మనమందరము శ్రీరామచంద్ర స్వామిని పూజిస్తాం. కానీ బీజేపీ వాళ్ళు మనమేదో శ్రీరామచంద్ర స్వామిని పూజించినట్టు, వాళ్ళే పూజించినట్టు, వాళ్ళే భక్తులు అన్నట్టు, వాళ్ళే హిందువులు అన్నట్టు మాట్లాడుతున్నారు. శ్రీరామచంద్ర స్వామి బీజేపీ పార్టీ మీద తన బిడ్డల మధ్యలో వైషమ్యాలు సృష్టించినందుకు చాలా ఆగ్రహంగా ఉన్నాడు. శ్రీరామచంద్ర స్వామి బీజేపీ పార్టీని బొందబెట్టడానికి కంకణం కట్టుకొని ఉన్నారు. 100% మనందరినీ శ్రీరామచంద్ర స్వామి దీవించి రామరాజ్యం స్థాపించే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారని నాకు నమ్మకం ఉంది. శ్రీరామచంద్ర స్వామి రామరాజ్యం వస్తే హర్షిస్తారు. రామరాజ్యంలో అందరూ ప్రజలు సంతోషంగా ఉంటారు. సామాన్య ప్రజలకు ఏ కష్టం కాకుండా, ధరలు ఎక్కువ లేకుండా వాళ్లకు ప్రతి విషయంలో, వృత్తి విషయంలో కానీ, రుణమాఫీ విషయంలో కానీ, నిత్యావసర సరుకుల ధరల విషయంలో కానీ అందుబాటులో ఉండేటట్టు చూస్తే అది రామరాజ్యం. మీరందరూ రెడీగా రామరాజ్యం తెచ్చుకునేటానికి? నేను రామ సైనికుల్నే, కానీ రామరాజ్యం కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. ఒక్కసారి జై కాంగ్రెస్ అనండి. మనకి ఎలక్షన్స్ వచ్చిన చెల్లెలు కూర్చోండ్రా. మీ గురించి 4 నెలలేనమ్మా. 4 నెలల లోపల మేము డిసెంబర్ 3 నాడు గెలిస్తే, 7 నాడు ప్రమాణ స్వీకారం చేస్తే, 9 నాడు మీ మహిళా సోదరి మనులందరికీ కూడా మేమందరం బస్సు, ఉచిత బస్సు 5-6 గ్యారంటీ లోపల చేస్తామా లేదా? చేస్తామమ్మా. ఉచిత బస్సులో పోయిన వాళ్ళందరూ చేతులెత్తండి. 100 యూనిట్ల ఉచిత విద్యుత్ వచ్చిందా? రేపు గ్యాస్ 500కు వస్తుందా? 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇక్కడ ఎల్ఓసీలు 5 లక్షలు 10 లక్షల రూపాయల వరకు ఎల్ఓసీలు ఇప్పించిన. మరి ఈ రోజు
ఇక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ నాయకులు, అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు అరే మీరు 6 గ్యారంటీలు ప్రకటించండి రా అంటారు. సిగ్గు లేనోళ్ళు కదమ్మా. 10 ఏళ్ళు పాలించి ₹1,00,000 రుణమాఫీ చేయలేదు, డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేదు. ఈ దోకేబాజ్ వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదు. మరి ఈ రోజు వీళ్ళకి ఏమైనా మాట్లాడడానికి ఉన్నదా అమ్మా? ఈ రోజు రుణమాఫీ చేయి, నువ్వు 9 తారీఖు లోపల రుణమాఫీ చేస్తా అన్నావు, మరి ఈ రోజు చేయమని అడుగుతా ఉన్నారు. మేము ఒకటే చెప్పినాం, అయ్యా మీరు ఖజానా ఖాళీ చేసిపోయింది, మేము తప్పకుండా రుణమాఫీ చేస్తాం. 15 ఆగస్టు రోజు ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళలాగా బుకాయించడం కాదు, వాళ్ళలాగా మోసం చేసడం కాదు, మాట అంటే మాట మీద ఉండేవాళ్ళం. కాబట్టి దయచేసి మా సోదరి మనులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నాం. అదే విధంగా 2,500 రూపాయలు ఇస్తాం ప్రతి ఒక్క బీపీఎల్ కుటుంబానికి, మహిళకి ఇస్తామన్నాం. తప్పకుండా అది కూడా నెరవేరుస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు అదే విధంగా మన మోడీ గారు 50 రోజుల లోపల ధరల ఆకాశాన్ని అంటున్నాయి, మేము 50 రోజుల సమయం ఇవ్వండి, నేను దింపి చూపిస్తాను. దించిండా అమ్మ ధరలు? పెట్రోల్ ధర దించిండా? డీజిల్ ధర దించిండా? గ్యాస్ ధర దించిండా? మరి వారికి సిగ్గున్నాదమ్మా? అడగడానికి సిగ్గుందా? అవినీతి పరులను నేను క్షమించను, ఉపేక్షించను అన్నాడు కదా. అవినీతి మీద అన్ని స్కామ్లే కాంగ్రెస్ చేస్తే మాకు ఓట్లేస్తే మేమందరం కూడా ఆ స్కామ్లన్నీ బయట తీసుకొస్తామన్నాడు. నల్లధనాన్ని తీసుకొస్తా అన్నాడు. తీసుకొస్తా అన్నాడా? మర్చిపోయినా మోడీ మాటలు, మోసపు మాటలు. కాబట్టి దయచేసి తల్లులు, నల్లధనం రాలే. అవినీతి పరుడు ఎవడయ్యా అంటే ఈ రోజు మోడీ ఎందుకు అవినీతి పరుడు అంటున్నారయ్యా డాక్టర్ సాబ్ అంటే రాఫెల్ అనేది పెద్ద కుంభకోణం. రెండవది మొన్ననే ఎన్నికల బాండ్ల రూపాన ఒక్కొక్కరి దగ్గర 500 కోట్లు 1000 కోట్లు ఇట్లా తీసుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి మీరు ఇవన్నీ ఆలోచించాలి. ఇక్కడ ఉన్న అభ్యర్థి బండి సంజయ్, అన్నం అంత ఉడికిందని చూడం, ఒక్క మెతుకు చూస్తాం కదా. మరి వారికి తెలివెట్లున్నదంటే మీ నాయన ఏం చేస్తాడా నాయన అంటే టీచర్ మా నాయన అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఎక్కడ పనిచేస్తాడు బిడ్డ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లా. తెలివి ఉన్నోడేనా అమ్మ? మా చదువుకున్న తల్లులు చెప్పాలి, చదువుకున్నోడేనా? టీచర్లు ఎక్కడ పని చేస్తారు? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో చేస్తారు. వీడేమో ఎంతసేపు భాగ్యలక్ష్మి టెంపుల్, భాగ్యలక్ష్మి గుడి. మరి గుళ్ళు గురించి ఆలోచిస్తున్నావు నీ గుండోడి, మరి బడి గురించి ఎందుకు ఆలోచిస్తలేవు? పిల్లల ఉద్యోగాలు 2 కోట్లు ఇస్తానో ఇయ్యలేదు, నల్లధనం తీసుకొచ్చి 15 లక్షలు ఇస్తానో ఇయ్యలేదు. మరి వీళ్ళకు అర్హత ఉన్నదా అమ్మా ఓటు అడిగేది? ఉన్నదా? మరి అందుగురించే కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు ఓటు వేయండి. మరి ఈ రోజు మనం 2,000 ఓట్లతో నన్ను గెలిపించినారు. అరే విధవా, నువ్వు గెలిచింది నీ స్వంత మీద కాదురా, నీ ఊరిక్కడ కాదు, నీ వాడిక్కడ కాదని తరిమి పడేసినారు. మరి ఈ రోజు వచ్చలే ఈ రోడ్ ఎందుకు వేసినా ఏ లేదు అంటున్నాడు. అరే విధవా, నువ్వు తీసుకొచ్చినటువంటిది బూటకపు శాంక్షన్. నేను మొన్ననే తీసుకొచ్చిన, నువ్వు పెట్టుకున్నటువంటి కాంట్రాక్టరే, వాడిని తీసేయాలని కూడా ప్రయత్నం చేస్తాం. నోటీసులు ఇచ్చినాం, కాకపోతే అది 3-4 నోటీసులు ఇవ్వాల్సి వస్తుందట. అందుగురించే అది ఆలస్యమైంది. త్వరలోనే చేస్తా అన్నాడు కమాలొద్దు అనే కాంట్రాక్టర్, చేయలేకపోతా ఉన్నాడు. డబ్బులు అప్పుడు ఇవ్వలేదు, 2 కోట్లు మా మీద పడతా ఉన్నాడు. నేనన్నా ఈ రోడ్డు చేయవయ్యా, ఈ డబ్బులు ఇప్పిస్తా అని చెప్పిన. తప్పకుండా తొందరలో ఈ రోడ్డు ఇస్తాం. కాబట్టి రసమై బాలకృష్ణ అన్ని మోసాలే. వాడు మొన్నటికి మొన్న